వార్నింగ్ స్ట్రోక్ వచ్చి మళ్ళీ మెయిన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కూడా చేసే వైద్యం ఏంటంటే ఇమీడియట్గా ఐసీయూలో అడ్మిట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓ 10-15 రోజుల్లో ఆ క్లాట్ గట్టి పడిపోతుంది. వాళ్ళకి ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గడిచిపోతుంది. సో వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ అవి ట్రై చేస్తారు. సో అర్లీ స్టేజ్లో ఆ టైంలో బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం వల్ల మనకి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ కానీ వాళ్ళకు వైద్యం అంటే పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఈజీగా ఒక 10-15 రోజులు వాళ్ళని ఐసీయూలో పెట్టుకొని వాళ్ళకు క్లాట్ అంతా నార్మల్ అంటే గట్టిపడిపోయి వాళ్ళ చెయ్యి కాళ్ళు పడిపోయిన స్టేజ్లో వాళ్ళకు ఇంటికి పంపించేసి ఫిజియోథెరపీ కానీ మసాజ్ థెరపీ కానీ ఇలాంటి థెరపీస్ చేసుకోమని సజెస్ట్ చేస్తారు. అండ్ ఫిజియోథెరపీ మసాజ్ థెరపీ డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. అంటే ఎందుకంటే మనకు పక్షవాతం వచ్చిన వాళ్ళకు చెయ్యి లేపు అంటే వాళ్ళకి ఆ స్ట్రోక్ భయానికి అసలు నేను చెయ్యి లేపగలనా అనే ఒక ట్రామాలో ఉంటారు. కాబట్టి వాళ్ళు లేపమంటే కూడా లేపడానికి చాలా ఇబ్బంది పడతారు. ఫిజియోథెరపిస్ట్ అప్పుడు వాళ్ళు వచ్చి ఎక్సర్సైజెస్ చేపించడం వల్ల ఆ చేతిలో కానీ కాళ్ళలో కానీ మూమెంట్స్ చేయడం వల్ల ఆ ఉన్న మూమెంట్స్ రియలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది ఏంటంటే పక్షవాతానికి ప్రపంచంలో నంబర్ 1 ట్రీట్మెంట్ ఏదైనా అందుబాటులో ఉందంటే అది కేవలం యాక్యుపంక్చర్ వైద్యం అండి. చైనీస్ మెడిసిన్ అండ్ యాక్యుపంక్చర్. 15 డేస్ తర్వాతనో 20 డేస్ తర్వాతనో ఇమ్మీడియట్గా యాక్యుపంక్చర్ అంటే ఫిజియోథెరపీతో పాటు యాక్యుపంక్చర్ వైద్యం కూడా ఇవ్వడం జరిగితే ఆ క్లాట్ని మనం పూర్తి స్థాయిలో నిర్మూలించి తక్కువ టైంలోనే అంటే ఒక నెల రోజుల్లోనో 2 నెలల్లో పూర్తి స్థాయిలో నార్మల్సీ తీసుకురావచ్చు. పూర్తి స్థాయిలో మళ్ళీ అన్ని పక్షవాతం గల ఎన్ని మూమెంట్స్ ఎఫెక్ట్ అయ్యాయో అన్ని మూమెంట్స్ కూడా మనం మళ్ళీ రెస్టోర్ చేసుకునే అవకాశం ఉందండి. చాలామంది పక్షవాతంతో 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో బాధపడుతున్నారు. వాళ్ళకు కంప్లీట్గా క్లాట్ అయిపోయిందండి. సో వాళ్ళకి ఫిజియోథెరపీ చేసినా ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ ఏమి రావు. కానీ యాక్యుపంక్చర్లో ఒక చక్కటి పరిష్కారం ఉందండి. కాకపోతే స్ట్రోక్ వచ్చిన వెంటనే మనం ఏ వైద్యం అయితే మనం ఇస్తున్నామో తక్కువ సమయంలో మనం రిజల్ట్ తేగలుగుతున్నామో అలాగే వాళ్ళకి ఆ తక్కువ సమయంలో మనం రిజల్ట్ తేవడం అసాధ్యం. ఎందుకంటే ఆ క్లాట్స్ అనేవి ఏవైతే బ్రెయిన్లో మనకు ఏర్పడ్డాయో అవి ఆల్మోస్ట్ చాలా గట్టిపడిపోయి పర్మనెంట్ అయిపోయింది. సో అన్ని సంవత్సరాలు లేట్ ట్రీట్మెంట్ అయిన వాళ్ళకి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. దాదాపు మనం చెప్పాలంటే ఒక 4 నెలల నుంచి సంవత్సర కాలం కూడా వాళ్ళకున్న పరిస్థితి బట్టి మనం వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మనకు యాక్యుపంక్చర్లో స్టెమ్ సెల్ థెరపీ కాంబినేషన్లో మనకు జరిగే మంచి ఏంటంటే ఆ క్లాట్ అలాగే ఉండి ఆ క్లాట్ మీద నుంచి కొత్త నరాల వ్యవస్థ మనము రీజనరేట్ చేసుకునే అవకాశం ఉందండి.